క్రీస్తు పేరట అందరికి వందనాలండి. ఇక్కడ పౌలు గారి అధ్యాయం అంతటిలో చివరికి ముఖ్యమైన విషయాన్ని వివరిస్తున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. ఈ ప్రయాస ప్రభునందు మనకి ఎందుకు వ్యర్థం కాదు? ఎందుకంటే మన ప్రయాస ముగిసినప్పుడు మనం నిత్యమైన ప్రతిఫలాన్ని పొందుతాం. అదేమిటంటే పునరుద్ధానం మరియు మన దేహములకు విమోచన కలుగుతుంది. ప్రియులారా, మరింత స్పష్టంగా చెప్పాలంటే రక్షణ పొందుతాము. అయితే మన ప్రయాస వలన మనం రక్షించబడడం లేదు, కానీ కృప వలన రక్షించబడతామని జ్ఞాపకం ఉంచుకోండి. మన ప్రయాస వలన మనం రక్షణ పొందుతాము, మన రక్షణ వలన మనం ప్రయాసపడతాము. క్రీస్తు మనకు చేసిన దాని కొరకు కృతజ్ఞతతో మనం ప్రయాసపడదాము. మన యొక్క ప్రతిఫలం పరలోకంలో మన కోసం ఎదురు చూస్తుంది. అటు ధన్యత దేవదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.